అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. ప్రతి అంగన్వాడీ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకు వెళ్తే ఏపీ అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్వైజర్ 2022 నోటిఫికేషన్ అయితే ఎన్నో వివాదాల నడుమ దాదాపు ఒక తుది దశకు వచ్చినట్లు తెలుస్తోంది. ఏపీ హైకోర్టులో 2013 సూపర్వైజర్ కేసు, 2022 సూపర్వైజర్ కేసు అయితే ఎన్నో వాయిదాల మీద వాయిదాలు పడుకుంటూ చివరికి తీర్పు అయితే రిజర్వ్లో ఉంచడం జరిగింది ఏపీ హైకోర్టు. మరి ఈ వారంలో ఖచ్చితంగా వస్తుందని భావిస్తున్నాం. దాదాపు ఈ 560 పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ నవంబర్ 23, 2022నే ఏపీ హైకోర్టు అయితే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కానీ మళ్ళీ అనివార్య కారణాల వల్ల మళ్ళీ 164 పోస్టులని హోల్డ్లో ఉంచుతూ మళ్ళీ హైకోర్టు అయితే స్టే ఇవ్వడం జరిగింది. అదే కేసు దాదాపు 2 సంవత్సరాలు, ఇప్పుడు డిసెంబర్ వచ్చింది, 2 సంవత్సరాలు పూర్తయింది. ఇప్పుడు 164 మంది ఇటు 2013 సూపర్వైజర్ అభ్యర్థులు అందరూ కూడా చాలా టెన్షన్తో, చాలా అనారోగ్యానికి గురవుతున్నట్లు, ఒత్తిడికి గురవుతున్నట్లు ఇక్కడ అందరూ కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా కోర్టు వెంటనే వారి యొక్క 2 సంవత్సరాల సర్వీస్ లాస్ అయింది. 2013 వారికి 11 సంవత్సరాల సర్వీస్ లాస్ అయింది. ఆల్రెడీ చాలామంది వీరితో పాటు ఎగ్జామ్ రాసిన వాళ్ళు డ్యూటీలు అయితే చేస్తున్నారు. కాబట్టి వెంటనే హైకోర్టు అయితే తీర్పుని, రిజర్వ్లో ఉన్న తీర్పుని ఆన్లైన్లో పెట్టాలని చెప్పేసి అంగన్వాడీ యూనియన్లు, ఇటు మిగతా అంగన్వాడీ టీచర్లు కూడా, తర్వాత 164 మంది అభ్యర్థులు, 2013 అభ్యర్థులు అందరూ కూడా కోరుకుంటున్నారు. ఇక 2013 వారు తమ లాయర్తో మాట్లాడి కేసును మళ్ళీ పైకి తీసుకురాకుండా ఆ కేసును పరిష్కారం చేసుకునే విధంగానే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే లాయర్లు డబ్బుల కోసం కేసును ప్రొలాంగ్ చేస్తూ ఉంటారు, వాయిదాల మీద వాయిదాలు వేస్తుంటారు. ప్రస్తుతానికైతే వాయిదాలు పడే అవకాశం లేదు. ఎందుకంటే ఆల్రెడీ తీర్పు రిజర్వ్లో పెట్టారు కాబట్టి ఖచ్చితంగా ఎనీ టైం ఆ తీర్పు అయితే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి 2013 వారు తమ లాయర్ని అతనికి చెల్లించాల్సిన ఫీజు చెల్లించండి, అతనితో మీరు సాఫ్ట్గా వ్యవహరించి ఆ కేసు పరిష్కారమే. ఖచ్చితంగా మీకు 11 సంవత్సరాల సర్వీస్ లాసింది కాబట్టి మీకు కూడా న్యాయం చేస్తారని జడ్జి గారు న్యాయం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. అదేవిధంగా 2022 వారు కూడా కేసును అయితే దాదాపు 2 సంవత్సరాలు కష్టపడి చివరి దాకా తీసుకొచ్చారు. మీకు నిజంగా అప్రిషియేట్ చేయాలి మిమ్మల్ని అందరినీ. లేడీస్ అయినా కానీ చాలా దూరభారాన్ని భరించైనా కానీ హైకోర్టుకు వాయిదాల మీద వాయిదాలకు తిరుగుతూ అలా ముందుకు తీసుకుపోయిన వారందరికీ కూడా నిజంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకరి మీద ఒకరు అభాండాలు వేసుకోకుండా ఈ సూపర్వైజర్ కేసు పరిష్కారం కోసం కృషి చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకోవాలి ఉంటుంది. ఎందుకంటే చివరికి వచ్చింది. ఇప్పుడు మీరు మీ లాయర్ కానీ కనీసం ఏదైనా ఫీ చెల్లించకుండా ఎవరు కూడా మనకు ఫ్రీగా వాదించరు. కోర్టులో న్యాయం అనేది మనకు ఫ్రీగా దొరకదు. కాబట్టి ఇప్పటికైనా మరి ఇన్ని రోజులు మీరు 2022 వారు తలా కొంచెం డబ్బులు పోగేసుకొని జమ చేసుకొని మీరు కేసులు అయితే నడిపించారు. సరే, ఎవరో ఒకరు ముందుండి నడిపిస్తారు, వారి మీద వ్యతిరేకత ఉండొచ్చు, సానుకూల దృక్పథం ఉండొచ్చు, వాళ్ళు మోసం చేస్తున్నారు, వీళ్ళు మోసం చేస్తున్నారు, ఇలా ఒక గ్రూప్గా ఉన్నప్పుడు ఎన్నో సమస్యలు అయితే ఎదురవుతుంటాయి. ఆ సమస్యలన్నింటినీ పట్టించుకోకుండా ఫస్ట్ మనం లక్ష్యం ఏంటంటే సూపర్వైజర్ కేసు పరిష్కారానికి మనందరం కూడా టార్గెట్గా పెట్టుకోవాలి. కాబట్టి మీ 2022 వారు కూడా మీ లాయర్కు ఏమైనా ఫీజు బాకీ ఉంటే ఆ ఫీజు కూడా మళ్ళీ తలా కొంచెం వేసుకొని అయినా సరే, నష్టపోయినా సరే ఒక్కసారి ట్రై చేయండి. తలా కొంచెం వేసుకోండి. అన్ని జోన్ల వాళ్ళు కూడా వేసుకొని ఆ లాయర్కు ఇవ్వాల్సినటువంటి అమౌంట్ కూడా ఇచ్చేయండి. ఇవన్నీ మనం వీడియోలో చెప్పకూడదు. కాబట్టి ఆర్థికపరమైన అంశాలతో చాలా అంశాలు ముడిపడి ఉంటాయి. కాబట్టి ఇవి అందరూ కూడా మా సీక్రెట్గా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆర్థికపరమైన అంశాలు, డబ్బులపరమైన అంశాలు. కాబట్టి ఆ లాయర్కి సంబంధించిన ఫీజులన్నీ కూడా అందరు తలా కొంచెం వేసుకొని చెల్లించండి. ఆ కేసు మీ లాయర్ ద్వారా జడ్జి గారితో మాట్లాడించి ఆ కేసు జడ్జిమెంట్ని రిజర్వ్లో ఉంచారు కదా, ఆ తీర్పును త్వరగా వచ్చే విధంగా కృషి చేస్తారని చెప్పేసి 164 మంది సూపర్వైజర్ అభ్యర్థులందరికీ కూడా విజ్ఞప్తి మన ఛానల్ తరఫున చేస్తున్నాను. మీకు అందరికీ కనీసం ప్రభుత్వం కూడా రెడీగా ఉంది. ఆల్రెడీ అంగన్వాడీ యూనియన్లు కూడా మరి పెండింగ్లో ఉన్న 164 పోస్టుల భర్తీ గురించి కూడా మన వేణుగోపాల్ రెడ్డి డైరెక్టర్ గారితో డిస్కస్ చేయడం జరిగింది. ప్రభుత్వం అయితే కోర్టు తీర్పు రాగానే వెంటనే 164 పోస్టులు భర్తీ చేయడానికి రెడీగా ఉన్నది. ఇక్కడ రోస్టర్ విషయం కానీ ఇవన్నీ విషయాలు కూడా ఇప్పుడు ఆల్రెడీ 560 మందిలో సగం మంది డ్యూటీలు చేస్తున్నారు. కాబట్టి ఈ రోస్టర్ విషయాలు ఇవన్నీ కూడా కోర్టు అయితే పట్టించుకోకపోవచ్చు. ఖచ్చితంగా 164 మందికి క్లియరెన్స్ ఇచ్చే అవకాశం ఉంది. 2013 వారికి కూడా జడ్జి గారు పాజిటివ్గా తీర్పు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. కాబట్టి ఎవరు కూడా ఒకరికో 2013 వాళ్ళు 2022 వాళ్ళ మీద, 2022 వాళ్ళు 2013 వాళ్ళ మీద, వాళ్ళ లాయర్ వీళ్ళ మీద, వీళ్ళ లాయర్ వాళ్ళ మీద ఇది నెగిటివ్గా లేకుండా సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తూ ఈ తీర్పు వచ్చే విధంగా 2013 వాళ్ళు కానీ 2022 వాళ్ళు కానీ మీ లాయర్లకు ఏమైనా ఫీజు బాకీలు ఉంటే వెంటనే వాటన్నిటిని తలా కొంచెం డబ్బులు పోగేసుకొని జమ చేసుకొని ఎవరో ఒకరు ముందుగా లీడ్ చేస్తూ ఈ కేసుని ముందుకు తీసుకుపోయి మరి ఆ జడ్జి గారితో డైరెక్ట్గా మాట్లాడించి మీ లాయర్ కూడా ఈ కేసుని త్వరగా పరిష్కరించే విధంగా కృషి చేస్తే మీకు 124 మందికి 2013 వారికి సూపర్వైజర్ పోస్ట్ దక్కే అవకాశం ఉంది. వెంటనే మరి కొత్తగా కూడా చాలా సూపర్వైజర్ పోస్ట్ ఖాళీ ఉన్నాయి. కాబట్టి మిగిలిన అంగన్వాడీ టీచర్లు కూడా మరి కొత్త సూపర్వైజర్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. వారికి కూడా కొత్త నోటిఫికేషన్ 2025లో వచ్చే అవకాశం ఉంటుంది. ఆయా పోస్టులు ఖాళీ ఉన్నాయి, ఆయా నోటిఫికేషన్ వస్తుంది, ఆయా ప్రమోషన్ల గైడ్లైన్స్ కూడా వస్తాయి. తర్వాత అంగన్వాడీ టీచర్ పోస్టులు కూడా భర్తీ అవుతాయి. అంగన్వాడీ టీచర్లకి సూపర్వైజర్గా ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అంగన్వాడీ యూనియన్లు కూడా 124 పోస్టుల విషయంలో మరి ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తున్నాయి.
కాబట్టి మీరైతే మీ స్థాయిలో వెంటనే లాయర్ యొక్క ఫీజు బకాయిలు వెంటనే చెల్లించండి, తలా కొంచెం వేసుకోండి. సరే ఫైనల్గా ఒక్కసారి అయితే ట్రై చేయండి. ఇంకా మేము వెయ్యం డబ్బులు ఇవ్వం అని అనకుండా ప్రతి ఒక్కరు కూడా తలా కొంచెం డబ్బులు వేసుకొని ఆ ఫీ అయితే పే చేయండి. ఈ కేసును పరిష్కారం చేసుకొని మీకు అందరికీ కూడా పోస్టింగ్స్ రావాలని మన ఛానల్ తరపున విజ్ఞప్తి చేస్తున్నా, కోరుకుంటున్నాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.